హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఐఎమ్ భాషా. సో ఈ వీడియోలో మనం ఒక డిఐ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి. ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకి ఒక బార్ గ్రాఫ్ ఉంది, అలాగే ఒక టేబుల్ ఉంది. ఓకే, సో బార్ గ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ రెండు ఉన్నాయంట. ఒకటి వచ్చేసరికి ఏంటంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2018 అండ్ 2019. అలాగే ఇంకోటి వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2018. ఓకే, ఆ టూ థింగ్స్ ఉన్నాయి. అలాగే టేబుల్ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ద టాయ్స్ సోల్డ్ ఇన్ 18 అండ్ 19. ఓకే, సో ఇక్కడ మనకి బార్ గ్రాఫ్ అనేది ఏంటంటే ప్రొడ్యూస్డ్ అనేది ఉంది. అలాగే ఈ టేబుల్ వచ్చేసరికి ఏముందంటే సోల్డ్ అనేది ఉంది. ఓకే, సో ఆ టేబుల్ ఏదైతే ఇచ్చారో టేబుల్ అలాగే బార్ గ్రాఫ్ని సో మనం రాసుకునే దానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి 4 కంపెనీస్ ఉన్నాయి. సో ఎల్, ఎం, ఎన్, ఓ. ఓకే, అండ్ ఇక్కడ యావరేజ్ అన్నాడు. ఓకే, సో యావరేజ్ ఆఫ్ ద 18 అండ్ 19 నేను యావరేజ్ అని రాసుకుంటున్నాను. యావరేజ్ చూసుకున్నట్టయితే 1420 అండ్ 1390 అండ్ 1510 అండ్ 1370. ఓకే, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద 2018 అన్నాడు. సో నేనేం రాసుకుంటే ప్రొడ్యూస్డ్, పీని ప్రొడ్యూస్ రాసుకుంటాను, 2018 రాసుకుంటాను. ఇక్కడ ప్రొడ్యూస్ చూసుకున్నట్టయితే 1300 అండ్ 1530 అండ్ 1600 అండ్ 1250. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనకి యావరేజ్ అంటే ఏంది? సో 2018లో అలాగే 2019లో బై 2 చేస్తే ఈ వాల్యూస్ అనమాట. అర్థమవుతుందా? అప్పుడు మనకి టోటల్ అంటే ఏంది? 18 + 19. ఓకే, 2018లో ఎంత, 2019లో ఎంత, ఇది మనకి టోటల్ అవుతుంది కదా. ఓకే, అప్పుడు మనకు టోటల్ రావాలంటే ఏం చేయాలి? ఈ వాల్యూస్ ఏదైతే ఉందో దాన్ని 2తో మల్టిప్లై చేసామనుకో, ఈ 2 అటు పోతుంది. ఓకే, 2తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే టోటల్ వాల్యూ వస్తుంది. ఓకే, అది బేసిక్ యావరేజ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో అప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే టోటల్ రాస్తాను. టోటల్ ఏమవుతుందంటే దీన్ని డబుల్ చేస్తే నాకు టోటల్ అవుతుంది. అప్పుడు దీని డబుల్ ఎంత? 14 2s ఎంత? 28, 22s ఎంత? 40. ఓకే, 1390 × 2 ఎంత వస్తుందంటే 13 2s ఎంత? 26 + 92s 180 కాబట్టి 2780 వస్తుంది. ఓకే, దీన్ని 1510 × 2 వచ్చేసరికి 3020 వస్తుంది. 1370 వచ్చేసరికి 26 140 2740 వస్తుంది. ఓకే, సో నాకేమొచ్చిందంటే టోటల్ వచ్చింది. ఓకే, టోటల్ అంటే ఏంటి? ఓకే, టోటల్ అనేది ఏంటంటే ఇది ప్రొడ్యూసర్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ పి రాస్తున్నాను. పి అంటే ప్రొడ్యూసర్. ఓకే, సో పి అంటే టోటల్ ప్రొడ్యూసర్. సో టోటల్ ప్రొడ్యూసర్ ఈజ్ ఈక్వల్ టు 2018లో ప్రొడ్యూస్ ఎంత అయింది, అలాగే 2019లో ప్రొడ్యూస్ ఎంత అయింది టాయ్స్ అనేది. ఓకే, ఇక్కడ టోటల్ వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది నాకేమవుతుంది? 2019లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 13 28 ఎంత? 15 ఉంది తేడా. సో 1540. ఇక్కడ తేడా చూసుకున్నట్టయితే 0 5 అండ్ 12 1250 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే 1600కి 1400 చేస్తే 3000 వస్తుంది కాబట్టి 14, ఇంకా 20 ఉంది కాబట్టి 20. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే 0 549 వస్తుంది. ఓకే, అండ్ 1490. సో ఇది 1490. 2019లో ప్రొడ్యూస్ ఎంత అయింది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఈ బార్ గ్రాఫ్లో నుంచి మనం ఏదైనా తెలుసుకోగలుగుతామంటే అది ఇదే. ఓకే, సో ఇది మాత్రమే మనం అయితే క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది వరకు క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఓకే గైస్, అండ్ నెక్స్ట్ మనం టేబుల్ చూద్దాం. సో టేబుల్లో చూసుకున్నట్టయితే 4 కంపెనీస్ ఉన్నాయి. సో ఎల్, ఎం, ఎన్, ఓ. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారంటే సోల్డ్ ఇన్ 2018 అలా రాసుకుంటాను, సోల్డ్ ఇన్ 2019 ఇలా రాసుకుంటాను. సో ఇది చూసుకున్నట్టయితే ఎల్ వచ్చేసరికి x - 275, ఎం వచ్చేసరికి ఎక్స్, ఇది x/2, ఇది వచ్చేసరికి x - 765 వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే y/3, y/5, ఇదేంటంటే y/5 + 250, అండ్ నెక్స్ట్ ఇదంటే y/3 - 462 వచ్చింది. ఓకే, సో ఇది మొత్తం టోటల్ y ఇచ్చాడు. ఇది మొత్తం టోటల్ వచ్చేసరికి 3440 అన్నది. నేనేం చేస్తానంటే ఇవన్నీ యాడ్ చేస్తే నాకు ఇదే కదా, కాబట్టి ఇవన్నీ యాడ్ చేసి దట్ ఈస్ ఈక్వల్ ఇది వేసుకొని నేను ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 3x ఉంది కాబట్టి 3x, ఇక్కడ x/2 రాసుకున్నాను. ఓకే, ఈ రెండు యాడ్ చేసుకున్నట్టయితే 200 700 ఎంత? 200 700 900. ఓకే, సో 900, అలాగే 75 65 వచ్చేసరికి 140 వస్తుంది. సో 900 140 ఎంత? 1040. సో 1040 దట్ ఈస్ ఈక్వల్ టు 3440 వస్తుంది.
ఓకే, సో ఇది అటు పోతుంది, ప్లస్ అవుతుంది. సో 1040 అవుతుంది. అప్పుడు 0844480 వస్తుంది. సో ఇది చేసుకున్నట్టయితే 6 + 7x 7x/2 అవుతుంది. ఇది అవుతుంది. ఓకే, 7 1s 7 6 ఇంకా 2 8 ఉంటుంది కాబట్టి 4s 7 4s 2 8 కాబట్టి x/2 వచ్చేసరికి 640 వస్తుంది. 2 ఇటు పోతుంది. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 1280 వస్తుంది. ఓకే, ఎక్స్ వాల్యూ 1280 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ అయితే కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వై వాల్యూ కనుక్కునే దానికి ట్రై చేద్దాం. సో ఇవన్నీ యాడ్ చేయాలి. సో ఇవన్నీ యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ y/3, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 2y/5 ఉన్నాయి, 2y/3 ఉన్నాయి. నేనేం రాస్తానంటే 2y/3 + 2y/5. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రెండు చూసుకున్నట్టయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 200 ఇంకా 12, సో 212 ఉంది. సో -212 వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ వై. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుందంటే 15, ఓకే 10 6 16y. సో 16y, ఈ y ఇటు వస్తుంది కాబట్టి -y అవుతుంది. ఇది అటు పోతుంది కాబట్టి ప్లస్ అవుతుంది కాబట్టి 212 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇటు పోతుంది 15 వస్తుంది. సో 16 - 15y అంతా y. సో y/15, ఓకే ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, సో y/15 దట్ ఈస్ ఈక్వల్ టు 212 వస్తుంది. అప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది? సో 212 × 15 వచ్చింది అనుకుందాం. సో దాన్ని అలా రాసుకుందాం. ఓకే, y వాల్యూ ఎంత వచ్చిందంటే 212 × 15, దాన్ని అలా రాసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఆ ఎక్స్ వై ఏదైతే వచ్చిందో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకైతే ఆన్సర్లు వస్తాయి. ఓకే, సో ఇక్కడ y/3 ఉంది. సో y/3ని ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ y/3 వేసుకున్నామంటే ఓకే ఇక్కడ రాస్తాను. ఓకే, సో y/3 అన్నది. సో y/3 అంటే నేను వైని మల్టిప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ /3/5 ఉన్నాయి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్యాల్కులేట్ చేసి అప్పుడు చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే 212 × 15/3 అప్పుడు 5s. సో 212 × 5 అంటే 5ని 10/2 రాసుకోవచ్చు. కాబట్టి /2 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 106 వస్తుంది. సో 1060. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది 1060 అనమాట. ఓకే, అలాగే y/5 వచ్చేసరికి 212 × 50/5. సో ఇది క్యాన్సిల్ అంతా 3 వస్తుంది. సో 203s అంతా 600, 12 3s అంతా 36 కాబట్టి 636 వస్తుంది. సో కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 636 వస్తుంది. ఓకే, 636 + 240 వచ్చేసరికి ఈ వాల్యూ వస్తుంది. 1060 - 462 వచ్చేసరికి ఈ వాల్యూ వస్తుంది. అలాగే సిమిలర్గా ఎక్స్ వచ్చేసరికి 1280. సో 1280 ఏడే పెడితే మనకి ఏమొస్తుందంటే అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో అక్కడితో మనకి అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. సో అన్ని వాల్యూస్ వచ్చేస్తే ఆ తర్వాత నుంచి మనం క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇందాక అన్నీ సాల్వ్ చేసి ఓకే ఇన్ఫర్మేషన్ ఇది అనమాట. సో ఇలా అయితే రాసుకున్నాను. సో P18 అంటే 2018 ఇయర్లో ప్రొడ్యూస్డ్ ఎంత, 19 ఇయర్లో ప్రొడ్యూస్డ్ ఎంత, సో టోటల్ ఎంత, అలాగే సోల్డ్ మనం XY కనుక్కున్నాం కదా, సో అదనమాట. సో సోల్డ్ 18 ఎంత, సోల్డ్ 19 ఎంత. ఓకే, ఇక్కడ మనకు కావాలనుకున్నట్టయితే అన్సోల్డ్ రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మొత్తం ప్రొడ్యూస్డ్ 18 ఎంత 1300, దాంట్లో సోల్డ్ ఎంత 1005. ఓకేనా, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది అన్సోల్డ్ అనమాట. ఓకేనా, అలా అన్నిటికీ అన్సోల్డ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే చేయను, ఎందుకంటే అది రికమెండ్ కాదు. ఎందుకంటే మనకి టైం టేకింగ్ అనమాట. ఓకే, అన్నిటి మధ్య డిఫరెన్స్ కనుక్కొని అన్నీ కనుక్కోవాల్సి వస్తుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అలా కాకుండా క్వశ్చన్లో ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఆ క్వశ్చన్కి తగ్గట్టు అయితే యూజ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్ ఇన్ 2020, యాక్చువల్గా 2020 లేదు. ఓకే, సో 2020 అన్నాడు, బై కంపెనీ ఎం అన్నాడు, అంటే ఎం ఉంది ఇక్కడ. ఓకే, సో ఎం ఉంది. ఓకే, సో ఎం ఉంది. 2020 నేను ఇలా రాసుకుంటాను, 2020లో ఎం. ఓకేనా, ఇది ఏదైతే ఉందో ఓకే టోటల్ కాబట్టి టోటల్ దట్ ఈస్ ఈక్వల్ టు ఓకే సో 33.33% మోర్ అన్నాడు. ఇలా రాసుకుందాం, 33.33% మోర్. ఓకే, మోర్ దాన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2019 బై కంపెనీ ఎం అన్నాడు. ఓకే, సో కంపెనీ ఎం 19. ఓకే, అండ్ కంపెనీ ఎన్ అన్నాడు, సో ఎన్ కూడా అన్నాడు, సో ఎన్ ఇన్ 19. యావరేజ్ అన్నాడు కాబట్టి /2 రాశాను. ఓకే, /2 రాశాను, అలా అయిపోయింది. ఓకే, అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ సోల్డ్ ఇన్ 2020 బై కంపెనీ ఎం, అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో M20 అనేది ఓకే ఈజ్ ఈక్వల్ టు x/5 అన్నాడు. ఓకే, x/5 ఓకే x/5 + y/4 అన్నాడు. ఓకే,
y/4 అన్నాడు. ఇదేంటంటే ఇది సోల్డ్ అనమాట. సారీ, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ సోల్డ్ ఇన్ 2020. ఇది ప్రొడ్యూస్డ్. ఓకే, ఇది ప్రొడ్యూస్డ్. ఓకే, ఇది వచ్చేసరికి సోల్డ్. ఓకేనా, సోల్డ్ వచ్చేసరికి వాల్యూ ఇదంట. సో నేనేం కనుక్కోవాలి, అన్సోల్డ్ కనుక్కోవాలి. అన్సోల్డ్ అంటే ఏంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. అక్కడ ఇచ్చేది చూసుకున్నట్టయితే అన్సోల్డ్ ఎంత కనుక్కోమన్నాడు. ఓకే, అన్సోల్డ్ అంటే ఏంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకి అన్సోల్డ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో ఇది క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, ప్రొడ్యూస్డ్ ఆఫ్ M in 2020 year is equal to 33.33% మోర్. నేను ఎలా రాసుకోవచ్చు అంటే 4/3 రాసుకోవచ్చు ఇంటూ M19. ఓకే, M ఏడు ఉంది. ఓకే, 19 ప్రొడ్యూస్డ్. సో 19 ప్రొడ్యూస్డ్ 1250 ప్లస్ N19. N ఏడు ఉంది 19 1420 బై 2. ఓకే, ఇది చేస్తే నాకు వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసుకుందాం. సో ఇది చూసుకున్నట్టయితే 076 ఓకే 2670 బై 2 ఇంటూ 4/3 వస్తుంది. ఓకే, సో దీన్ని క్యాన్సిల్ చేయడానికి చూసుకున్నట్టయితే 2 1s 2 2s వస్తుంది. ఓకే, అలాగే దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే మనకి క్యాన్సిల్ పోతుంది. ఓకే, సో 8s 24 ఇంకా 2 7 వస్తుంది 90. ఓకే, సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2 × 890. ఓకే, సో 2 × 890 అంటే 2 8s ఎంత 1600. ఓకే, 92s ఎంత 180. అప్పుడు ఎంత 08 1780 వచ్చింది. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో మనకి ఎంత వచ్చిందంటే 1780. దాన్ని అలా పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనము అది కనుక్కున్నాం కాబట్టి నెక్స్ట్ ఇది కనుక్కునేదానికి ట్రై చేద్దాం. ఓకే, ఇదేదైతే ఉందో దీన్ని కనుక్కునేదానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ అంటే మనకు తెలుసు 1250. సో 1280 బై 5 ప్లస్ వై అంటే ఏంటి 212 ఇంటూ 5. సో 212 ఇంటూ 15 సారీ 15 బై 4 అనమాట. ఇది 4th క్యాన్సిల్ అంటే అవుతుంది. ఓకే, సో 4 1s 4 5s 3s అంతే కదా. సో 53 15s. ఇది బై 5 అంటే ఇంటూ 2 బై 5 కదా. సో బై 5 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 256 వస్తుంది. ఓకే, 256 వస్తుంది. ఓకే, సో మామూలుగా జనరల్గా బై 5తో ఎలా చేయొచ్చు అంటే ఇంటూ 2 చేసి ఒక 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలా నేను చేశాను అనమాట. ఓకే, సో 53 15s అనమాట. ఓకే, 15 5s అంత 75. ఓకే, అండ్ 15 3s అంత 45. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 795 వస్తుంది. ఈ వాల్యూ ఎంత ఉందంటే 795 వచ్చింది. ఓకే, 795 ప్లస్ 256 795 ప్లస్ 256 దట్ ఈస్ ఈక్వల్ టు 1. అండ్ ఇక్కడ మనకి 5 వస్తుంది. ఓకే, ఇక్కడ 1 వస్తుంది 1051 వచ్చింది అంతేనా. ఎస్ 1051. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఎంత వచ్చిందంటే 1051. ఓకే, ఇది ప్రొడ్యూస్డ్, ఇది సోల్డ్. ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంతైతే ఉందో దానికి మనం ఏమంటాం అంటే అన్సోల్డ్ అంటాం. కాబట్టి 1780 1051. సో ఇది చూసుకున్నట్టయితే 9 ఇక్కడ జస్ట్ వెయిట్ ఎ మినిట్ 9 వచ్చింది. ఓకే, సో 9 వస్తుంది. ఇక్కడ 6 అవుతుంది, 6 అయ్యి 2 అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ 729. సో 729 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్, సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ ద అన్సోల్డ్ టాయ్స్. ఓకే, అన్సోల్డ్ అనేది ఉంది, అన్సోల్డ్ టాయ్స్. ఓకే, ఇన్ 2019 ఫ్రమ్ ఆల్ కంపెనీస్ అన్నాడు. ఓకే, ఆల్ కంపెనీస్. ఓకే, డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ టాయ్స్ ఇన్ 2018. ఓకే, అన్సోల్డ్ టాయ్స్ ఇన్ 2018. ఓకే, పెద్ద క్వశ్చనే. సో పెద్ద క్వశ్చన్ అంటే క్వశ్చన్ చూసుకునే దానికి చిన్నగా ఉన్న క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ అన్సోల్డ్ క్యాలిక్యులేట్ చేయాల. ఓకేనా, కాబట్టి ఒకవేళ మీ మైండ్లో కానీ ఓకే, సో మీ మైండ్లో కానీ ఓకే, సో ఇప్పుడు అన్సోల్డ్ కనుక్కోవాలంటే 18 ఉంది కదా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వేసుకుంటారు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వేసుకుంటారు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వేసుకుంటారు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వేసుకుంటారు. అదంతా క్యాల్కులేట్ చేసి సమ్ చేసి అలాగే సిమిలర్గా 19కి కూడా చేసి ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం అని కానీ మీ మైండ్లో కానీ ఉంటే ఓకే, ఆ ప్రాబ్లం చేయొద్దు. ఎందుకంటే ఇది టైం టేకింగ్ అనమాట. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ స్కిప్ చేసి మీరు వేరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే, సో మీకు ఇంకా చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి ముందు ఉంటాయి. ఓకే, సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీకు లాస్ట్లో టైం ఉంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, కాకపోతే నేను ఇంకో విధంగా సాల్వ్ చేస్తాను చూడండి. ఓకే, నేను ఇక్కడ ఒక్కొక్క దానికి డిఫరెన్స్ కనుక్కోకుండా ఓకే ఇవంతా యాడ్ చేస్తాను, ఒకటి వస్తుంది. ఇవంతా యాడ్ చేస్తాను, ఒకటి వస్తుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్సే నాకు కన్సల్ట్ అవుతుంది కదా.
ఓకే, ఇక్కడ ఒక్కొక్క డిఫరెన్స్ కనుక్కొని యాడ్ చేయడం కంటే ఓకే అంతా యాడ్ చేసి డిఫరెన్స్ చేసినా రెండు ఒకటే. ఓకే, కాబట్టి ఈ రెండు ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, సో ప్రొడ్యూస్డ్ ఇన్ 18 టోటల్ చూసుకున్నట్టయితే 13 + 15 ఎంత 28. ఓకే, 28 + 16 ఎంత 44. 44 + 12 ఎంత 44 + 12 56. ఓకే, నెక్స్ట్ 30 + 50 ఎంత 80. అప్పుడు ఇది ఎంత వస్తుంది అంటే 5680 వస్తుంది. ఓకే, అండ్ నాకు సోల్డ్ ఇన్ 18 చూసుకుంటాను ఇది కదా. సో 10 + 12 ఎంత 22. 22 + 6 22 + 6 ఎంత 28. 28 + 5 ఎంత 28 + 5 33. సో 33 రెండు జీరోలు. ఓకే, 5 + 80 85. 85 + 40 125. 125 + 15 ఎంత 125 + 15 140 వస్తుంది. సో 140. సో అప్పుడు ఎంత వస్తుంది అంటే 0 4 4 3. ఓకే, అది టోటల్ మనకు ఆల్రెడీ తెలుసు కదా సోల్డ్ అనేది 3440 అనేది. ఓకే, సో అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే 0 4 2 2. ఓకే, 2240 వచ్చింది. ఓకే, సో ఇది ఏదైతే ఉందో ఇది ఎంత వచ్చిందంటే నాకు 2240 అనేది అన్సోల్డ్ అయితే వచ్చింది. నెక్స్ట్ 2019 కనుక్కోవాలి. ఓకే, 2019 కంటే మనకి ఇక్కడ టోటల్ వై అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, సో ఈ వైని క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనకి టోటల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే 200 అన్నాడు. ఓకే, సో 212 × 10 చేస్తాను. సో 2120 వస్తుంది. 212 × 5 చేస్తాను. సో 5 అంటే ఎంత వస్తుందంటే 1060 వస్తుంది. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది అంటే 0813180. ఇది వచ్చేసరికి 3180 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది కనుక్కుంటాను. ఓకే, సో 15 12 ఎంత 27. 27 14 ఎంత 41. 41 14 ఎంత 55. సో 55 రెండు జీరోలు వస్తుంది. 40 50 ఎంత 90. 90 20 ఎంత 110. 110 90 ఎంత 200. సో కాబట్టి 200 ఎంత వస్తుందంటే 5700 వస్తుంది. ఇదేంటంటే ఇదనమాట. ఓకే, దీంట్లో నుంచి ఇది మైనస్ చేయాలి 3180 అనేది. సో 3180 మైనస్ చేస్తే 2 1. ఓకే, అండ్ నెక్స్ట్ 5. ఓకే, అండ్ నెక్స్ట్ 2 2512 వస్తుంది. ఇది ఎంత వస్తుంది 2512 వచ్చింది అనమాట. సో 2512 2240 0 7 272. సో 272 ఉందా అంటే ఆప్షన్లో లేదు, అంటే ఎడ తప్పుపోయింది. సో ఒక చిన్న మిస్టేక్ చేశాను. సో ఇది ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 2 రావాలి. ఇక్కడ చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్ చేశాను అంతే. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 వస్తుంది. సో 2520 వస్తుంది ఇక్కడ 2520. అప్పుడు ఎంత వస్తుంది అంటే 0 ఇక్కడ 0 ఇక్కడ 8 ఇక్కడ 2. సో 280. సో 280 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్ గైస్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఇన్ ద టోటల్ టాయ్స్ సోల్డ్ బై ద LMNO ఇన్ 2019. ఓకే, ఇక్కడ 2019 అన్నాడు, సోల్డ్ అన్నాడు కదా. సో సోల్డ్ అంటే ఇది వస్తుంది. సో ఇవి వస్తుంది, ఈ వాల్యూస్ వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూస్ వస్తుంది. సో ఈ వాల్యూస్ ఉన్నాయి అన్నాడు. ఓకే ఫైన్. ఓకే, అండ్ 25% అంటే ఎల్ ఏదైతే ఉందో ఎల్ నుంచి 25%, ఎం ఏదైతే ఉందో దాని వచ్చేసరికి 33.33%, అండ్ ఎన్ వచ్చేసరికి 1/2, అండ్ ఓ వచ్చేసరికి 5/13 అన్నాడు. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి డిఫెక్టివ్ అన్నారు. ఓకే, డిఫెక్టివ్ అయింది. ఓకే, ఫైన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ సోల్డ్ ఈజ్ నాన్ డిఫెక్టివ్ ఇన్ 2019 ఫ్రమ్ ఆల్ ద కంపెనీస్ అంటారు. సో ఇవి డిఫెక్టివ్ అయితే మనకి నాన్ డిఫెక్టివ్ ఏమవుతుంది, ఇది 25% కదా. సో 25% నేను ఎలా రాసుకుంటాను అంటే 1/4 రాసుకుంటాను, దీన్ని 1/3 రాసుకుంటాను, ఇది 1/2, ఇది 5/13. ఓకేనా. సో ఇవి డిఫెక్టివ్ అయినప్పుడు అన్డిఫెక్టివ్ అవుతుంది రిమైనింగే కదా. సో రిమైనింగ్ ఎంత 3/4, ఇది 2/3, ఇది 1/2, ఇది 8/13. సో ఇది ఇంటూ ఇది వేసినట్టయితే ఇక్కడ 1060, ఇక్కడ వచ్చేసరికి 636. ఓకే, సో నేను ఇక్కడ రాసాను, ఒకసారి ఇక్కడ రాసాను. ఓకే, సో 3/4. ఓకే, ఇది వచ్చేసరికి 3/4 వచ్చేసరికి ఏంటంటే నాన్ డిఫెక్టివ్ అవుతుంది. ఇది 2/3, ఇది 1/2, ఇది వచ్చేసరికి 8/13 అవుతుంది కదా. సో ఇక్కడ రాసుకుంటాను. సో ఎల్ ఎమ్ ఓకే, అండ్ ఎన్, సో ఓ ఇక్కడ రాసుకుంటాను. సో ఇది వచ్చేసరికి 2/3, ఎన్ వచ్చేసరికి 1/2, ఓ వచ్చేసరికి 8/13 అన్నాను. సో ఇంటూ ఇవి చేయాలన్నమాట. ఓకే, సో 1060, ఇక్కడ 636, ఇక్కడ 886,
ఇక్కడ ఎంత వస్తుందంటే 598 వస్తుంది. సో ఇప్పుడు సింపుల్ క్యాల్కులేట్ చేయడమే. ఇది వచ్చేసరికి మనకి ఎంత వస్తుందంటే 25 రాదు. సో 2 6 అంటే 4 6 వస్తుంది. 265 వస్తుంది. సో 265 ఇంటూ 3 వచ్చేసరికి 26 3 అంతా 78 15 అంతా 795. సో 795 ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి 212 వస్తుంది. సో 212 అంతా 424 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే జస్ట్ బై 2 చేసుకున్నట్టయితే 443, ఇది 443, 424 725. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 13 4s 52. ఇంకా మనకి 78 మిగులుతుంది. 78 అంటే 6s వస్తుంది. సో 46 8s అంతా 3248 368 వస్తుంది. సో మనకి అడిగింది ఏంటంటే వీటి అన్నిటి యావరేజ్ కావాలన్నాడు. సో వీటిని యావరేజ్ ఎలా కనుక్కుంటామంటే సింపుల్ యాడ్ చేసి బై 4 చేయడం, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో 795 ఓకే రాసుకుంటాను. 795 అండ్ 424 443 అండ్ 368 కదా. సో 9 9 3 12 12 2 02 అండ్ 2 11 13 plus 4 17 plus 6 23 and 9 4. So 9 4 and 13 4 17 3 20. So 2030 by 4 average కావాలి కాబట్టి సో 5 and 0 7.5. So 507.5 is the answer. The option number C is the correct answer, guys. Fourth question solve చేద్దాం guys. Fourth question ఏమి ఇచ్చారంటే if the price of the each toy sold in 2018 and 2019 from company M అన్నాడు. ఓకే, ఇక్కడ కంపెనీ M అన్నాడు కాబట్టి సో M అనేది ఉంది. సో M అనేది ఉంది. ఇక్కడ మనకి సోల్డ్, ఓకే, సోల్డ్ ఇన్ 18 అలాగే సోల్డ్ ఇన్ 19. ఓకే, సో సోల్డ్ ఇన్ 18 ఎంత M 1280. ఓకే, సోల్డ్ ఇన్ 19 ఎంత M 636. ఓకే, సో వాడు ఏమి ఇచ్చాడంటే ద ప్రైస్ ఇచ్చాడు, అంటే దీని ప్రైస్ ఎంత 200 అన్నాడు. ఓకే, దీని ప్రైస్ వచ్చేసరికి 275 అన్నాడు. ఫైన్, అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే అండ్ ద ప్రైస్ ఆఫ్ ద ఈచ్ అన్సోల్డ్ టాయ్. ఓకే, మనకి అన్సోల్డ్ తెలియదు కాబట్టి అన్సోల్డ్ కూడా రాసుకుంటాను. అన్సోల్డ్ 18, అన్సోల్డ్ 19. ఓకే, సో అన్సోల్డ్ 18 అంటే M. ఓకే, సో M. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలంటే మనకి 0. ఓకే, సో ఈ రెండింటి మధ్య, సో ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 0. ఇక్కడ మనకి 5 వస్తుంది, 250, ఇది 250 అవుతుంది. ఓకే, 19 చూసుకుందాం. సో 19 అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేసంతే, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి 6 వచ్చేసరికి 4 వస్తుంది. ఓకే, 3 వచ్చేసరికి 1 వస్తుంది. ఓకే, అండ్ 614 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి అన్సోల్డ్. ఓకే, ఈ అన్సోల్డ్ టాయ్స్ ఏవైతే ఉన్నాయో అది రెడ్యూస్డ్ బై 25% అండ్ 27.27% ఆఫ్ ద ఒరిజినల్ ప్రైస్. ఓకే, అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెడ్యూస్ అయింది. ఈ ప్రైజెస్ అనేవి, వీటి ప్రైజెస్ అనేవి రెడ్యూస్ అయింది. ఓకే, రెడ్యూస్ అయింది. అది ఒరిజినల్ ప్రైస్ కన్నా ఇది వచ్చేసరికి 25% లెస్ అయింది. ఇది వచ్చేసరికి 27.27% అనేది లెస్ అయింది. ఓకే, సో అసలు ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ అనేది కావాలి. ఒరిజినల్ ప్రైస్ అనేది ఏంది? సో 18th 200. సో 200 ఇక్కడ. ఓకే, సో 19లో వచ్చేసరికి 275 కన్నా 27.27% లెస్ అనేది ఇక్కడ ప్రైస్. ఓకే, ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి 25% లెస్ ఆఫ్ 200 అనమాట. ఓకే, 25% లెస్ని మనం ఎలా రాసుకోవచ్చు? అసలు 25 అంటే ఎంత? 1/4. ఓకే, 27.27 ఎంత? 11, 3/11 వస్తుంది. సో లెస్ అంటే ఏంది? 1 - అంతే. సో ఇప్పుడు ఇదంతా వస్తుంది 3/4 వస్తుంది. ఇదంతా వస్తుంది 8/11 వస్తుంది. ఓకే, సో 3/4 ఇంటూ 200. ఓకే, 8/11 ఇంటూ 275. ఓకే, సో 4 వచ్చేసరికి నాకు 50, 53 అంతా 150 వచ్చింది. అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసరికి నాకు 150 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది అంటే 150 వస్తుంది దీని ప్రైస్. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఇది క్యాలిక్యులేట్ చేయాలి. 5 కదా, 2s. ఓకే, అండ్ 25 అంతా 200. ఇక్కడ వచ్చేసరికి దీని ప్రైస్ అంతా 200 అన్నాడు. ఓకే, ఓకే, సో మనం ఇప్పుడు అన్ని టాయ్స్ యొక్క ప్రైజెస్ అనేవి కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే దెన్ టాయ్స్ ఆర్ సోల్డ్. ఇవన్నీ అన్సోల్డ్ కూడా సోల్డ్ అయిపోయాయంట. ఓకే, అప్పుడు ఫైండ్ ద టోటల్ అమౌంట్. ఓకే, మనకి ఎంత అమౌంట్ వచ్చింది? ఓకే, ఎంత ఇవన్నీ అమ్మేస్తే ఎంత అమౌంట్ వచ్చింది అనేది కనుక్కోవాలా. చాలా సింపుల్గా అన్ని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. కాకపోతే 2 క్యాలిక్యులేటివ్ అనమాట.
ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 128 2s ఎంత 256. సో 256 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros వేసాను. ఓకే, సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే ఇక్కడ నాకు 636 ఉంది, అలాగే 275 ఉంది. కాబట్టి మీరు జనరల్గా సాల్వ్ చేయొచ్చు. సో నేను ఎలా సాల్వ్ చేస్తానంటే 636 ఉంది, ఈ 200 నేనే రాసుకుంటానంటే 275ని 200 ప్లస్ 75ని 300/4గా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ 636 ఇంటూ 2 ఎంత 1272. ఓకే, ఈజీగా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 6 2s ఎంత 12. ఓకే, అండ్ 36 2s ఎంత 72. కాబట్టి 12 72 అవుతుంది. ఓకే, 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు. ఓకే, నెక్స్ట్ ఈ రెండు చూసుకుందాం. ఓకే, ఈ రెండు చూసుకుంటే మనము 4th క్యాన్సిల్ చేయొచ్చు, అవును కదా. సో 4th ఎంత 4 1s 4 1 2 3 అంటే 5s 3 6 అంటే 9s 159 అంతే కదా. సో 159 వస్తుందా? ఎస్, 159 వస్తుంది. సో 159 3s ఎంత 15 3s 45, 9 3s 27. సో 45 27 ఇలా రాసుకోవాలి. 45 27 అంతా 477 వచ్చింది. ఓకే, సో 477 2 zeros అంతే, 477 2 zeros వస్తుంది. అప్పుడు 00947 అంతే కదా. సో 7 1. ఓకే, 17490 ఈ వాల్యూ ఏదైతే ఉందో. ఓకే, సో మీరు ఎలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లాంగ్ అనుకున్నట్టయితే ఇది నాకైతే లాంగ్ కాదు. ఓకే, సో నేను ఫాస్ట్ అంటే మనము ఇలా చెప్పే కొద్ది నేను చెప్తున్నాను కాబట్టి కొంచెం స్లో అనిపించవచ్చు, కానీ అది మనం మైండ్లో ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఉంది 25 15s 25 10s 250, 25 5s ఎంత 125, 250 ప్లస్ 125 ఎంత సో 375. సో 375 కాబట్టి 2 zeros ఉన్నాయి కాబట్టి 37500. ఈ వాల్యూ ఏదైతే ఉందో 37500 వస్తుంది. ఓకే, 614 2s ఎంత 12 to 8. సో 12 to 8 2 0 00 అయిపోయింది. ఇదంతా యాడ్ చేయడమే. ఓకే, సో 256 000 174,900 37500 122800. ఓకే, సో 00 అన్నీ 0 9 5 14 14 8 ఎంత 22 42 2 8 plus 4 12 12 plus 7 19 19 plus 2 21 7 14 14 3 17 17 2 ఎంత 19 ఇది వచ్చేసరికి 5. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 591200. ఓకే, అండ్ ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇట్స్ ఫైనల్ క్వశ్చన్. సో 5th క్వశ్చన్. ఇక్కడ మనకి 5th క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ ఇన్ 2018 and 19 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏ అనేది లేదు ఇక్కడ. ఓకే, సో ఏ అనేది లేదు, ఏ రాసుకున్నాను. ఓకే, ఏ 18 అలాగే ఏ అనేది 19. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ బై 18 బై ఎల్ అండ్ ఓ అన్నాడు. అంటే ఎల్ ఓ ఇద్దరు కలిసి 18లో ప్రొడ్యూస్ చేసినంత. ఓకే, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2018. ఓకే, 2018 బై ఏ అంటే ఏ 2018 అనేది ఈజ్ 60%. 60%ని 3/5 రాసుకుంటాను. ఓకే, ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 18 and 19 బై ఏ అంటే 18 and 19 బై ఏ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ బై 18 బై కంపెనీ ఏ 19 ఇది ఏదైతే ఉందో ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్, ఇది పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ బై 18 బై కంపెనీ ఇన్ 18 బై ఏ అంటే ఏ 18 ఇంటూ 100. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే అర్థమైపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే, సో మీరు ఎప్పుడైతే పెద్ద పెద్ద క్వశ్చన్స్ చూస్తారో, ఓకేనా, సో ఎగ్జామ్ హాల్లో పెద్ద పెద్ద క్వశ్చన్స్ చూస్తారో వాటిని చూసి భయపడకండి. సో నేను ఇక్కడ ఎలాగైతే ఆ పెద్ద క్వశ్చన్ని సింపుల్గా రాసాను, ఓకేనా. సో ఇలా 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 నువ్వు రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు మళ్ళీ క్వశ్చన్ చదవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇక్కడ నుంచి డేటా ఉంది నీ దగ్గర, పేపర్లో రాసుకుని ఉంటావు డేటా. సో ఆ డేటా ఉంది కాబట్టి ఆ డేటా నుంచి ఇక్కడ రాసుకొని నువ్వు ఫాస్ట్గా సాల్వ్ చేస్తావు. అలా కాకుండా నువ్వు సెంటెన్స్ చదువుకొని రాసుకున్నట్టయితే ఎక్కడో ఒక చోట, ఓకేనా, ఎక్కడో ఒక చోట మిస్టేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ అండ్ ఓ 18 కాస్త ఎల్ అండ్ ఓ 19గా రాసుకోవడం. ఓకే, చిన్న మిస్టేక్స్ జరగడం వల్ల నీకు ఆన్సర్ రాదు, టైం పోతుంది. ఓకే, సో ఇలా సింపుల్గా రాసుకొని సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇక్కడ ఎల్ అండ్ ఓ 18 అన్నాడు. సో 18 ఏడు ఉంది ప్రొడ్యూస్డ్, ఇక్కడ అన్ని ప్రొడ్యూస్డే. ఓకే, సో 18 ఏడు ఉంది, సో ఎల్ అండ్ ఓ ఉంది అంటే ఈ రెండు. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 13 + 12 ఎంత 25 50 2550. ఈ వాల్యూ ఎంత వస్తుంది 2550 వస్తుంది.
ఈ సమ్మేషన్ మొత్తం వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఇదే కదా ఇక్కడ కూడా ఉండేది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటా చూడండి. A18 ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ ఈ వాల్యూ ఎంత 2550. సో 2550 క్యాన్సిల్ చేస్తే 5 1 10 1 0. ఇది మనకి ఎంత వస్తుంది అంటే 1530 వస్తుంది. ఓకే, A13 ఎంత ఇదంతా 1513 అనమాట. ఓకే, సో ఈ రెండు సమ్ చేస్తే ఇది వస్తుంది కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇదే కదా. కాబట్టి ఎంత వస్తుంది 0 2 1 0. సో 1020 అనేది 19 అవుతుంది. A18 వచ్చేసరికి 1530 అవుతుంది. కానీ మనము కనుక్కోవాల్సింది ఏంది ఇది కదా కనుక్కోవాల్సింది. సో A19 ఎంత 1020. ఓకే, సో A18 ఎంత 1530 ఇంటూ 100. ఇది కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది 0 0 క్యాన్సిల్. ఇది ఈజీగా 17 9s, ఇదంతా 17 6s. 6/9 అంటే 2/3. సో 2/3 అంటే ఇంకే 66.66%. ఓకే, సో అండ్ ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఓకే, అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ మీలో కొందరు టైం తీసుకొని కామెంట్ చేస్తున్నందుకు మీకు మరి ఇంకా స్పెషల్ థ్యాంక్స్. ఓకే, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.